TVL9 న్యూస్ ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. పెద్దవాళ్లంటే జగన్ కు ఏమాత్రం గౌరవం లేదు. మంత్రి సంధ్యారాణి విమర్శలు. వైసీపీలో చేరిన మాజీ మంత్రి శైలజనాథ్. అనకాపల్లి జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం కేసును ఛేదించిన పోలీసులు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ముగిసిన రాష్ట్ర కేబినెట్ సమావేశం. కేఏ పాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు. జగన్మోహన్ రెడ్డి మరో 30 ఏళ్ల పాటు అధికారంలోకి ఉంటామని ఉత్తుత్తి మాటలు మాట్లాడుతున్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ ఎలా పెడతారు నేను చూస్తా అని టీడీపీ నాయకులకు వార్నింగ్. ఎస్సీల వర్గీకరణ, దళితుల హక్కులు, రిజర్వేషన్ భవిష్యత్తుపై తీవ్ర వ్యాఖ్యలు. శ్రీకాకుళంలో పీఎంజే జ్యువెల్స్ నూతన స్టోర్ ప్రారంభం. పెద్దవాళ్లంటే జగన్ కు ఏమాత్రం గౌరవం లేదని మంత్రి సంధ్యారాణి విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ పార్టీ ఆఫీసులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థమవుతుందా, ఆయన మతి భ్రమించినట్లుగా ఉంది అని అన్నారు. నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పాపం వయసు కూడా చిన్నది అంటున్నాడు కదా. ఈ వయసులో పాపం పూర్తిగా మైండ్ పోయింది. మైండ్ పోవడం వల్ల ఆయన చేసిన అప్పులు మనం చేసినట్టుగా చూపిస్తూ ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడో మనకు తెలియదు. ఎందుకంటే ఆయనకి యాక్చువల్గా పెద్దలంటే గౌరవం ఉంటుందని మనం ఎప్పుడు అనుకోవడానికి కూడా లేదు. కారణం ఏంటంటే ఒక తండ్రి దాదాపు వయసు అంటే రాజశేఖర రెడ్డి గారి వయసు, చంద్రబాబు నాయుడు గారి వయసు ఇంచుమించు ఒక వయసు ఉన్న తండ్రి లాంటి ఒక మనిషి మీద తండ్రి లాంటి అన్నా కూడా తప్పేనండో. ఎందుకంటే తండ్రి చనిపోతే అక్కడ ఆ శవాన్ని పెట్టుకొని దాని మీద పేలాలు ఏరుకొని అక్కడ రాజకీయం చేయాలనుకున్న మనిషి కాబట్టి పెద్దవాళ్ళంటే గౌరవం ఉంటుందని నేను అనుకోను. అలాగే చిన్నాన్న, ఇంకా చిన్నాన్ని సొంత చిన్నాన్న అంటే తండ్రి తర్వాత తండ్రి, అలాంటి తండ్రిని చంపడంలో మహానుభావుడు పాత్ర ఎంత ఉందో అనేది వాళ్ళ చెల్లె సొంతంగా చెప్పింది. కాబట్టి ఆయనకి పెద్దలంటే భయం భక్తి ఉంటుందని కానీ మనం ఎప్పుడైతే అనుకోవడానికి లేదు. కాబట్టి ఎందుకంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మనిషికి మతి పనిచేయట్లేదని క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఎందుకనంటే ఏప్రిల్ మేలలో 20,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ఈ పెద్ద మనిషి అప్పు చేసిన వెంటనే ఎలక్షన్ వచ్చేసింది. ఆ డబ్బులు ఏం చేశారయ్యా మీరు? ఎవరికి పంచారు? తాడేపల్లి కొంపలో వేశారా? తాడేపల్లి కొంప కట్టారా? మీరు యాక్చువల్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డబ్బంతా గత 5 సంవత్సరాల్లో దాదాపు 20 సంవత్సరాలని ఆంధ్రప్రదేశ్ నెట్టేసి మీరు చేస్తున్న పనేంటి? తాడేపల్లి ప్యాలెస్ కట్టుకోవడం, ప్యాలెస్ చుట్టూ కంచేసుకున్నట్టు పెద్ద పెద్ద గోడలు కట్టుకోవడం, ఎగ్ పఫ్ఫులు తినేయటం, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మీరు ఏసీలు వేసుకోవడం, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మీ ఇంటికి రోడ్డు వేసుకోవడం. ఇది తప్ప ఏం పని చేశారు చెప్పండి? పోలవరం నిధులు మింగేశారు, అమరావతి నిధులు మింగేశారు, అలాగే డోక్రా మహిళ నిధులు మింగేశారు. చివరికి చిన్న మాజీ మంత్రి శైలజానాథ్ వైసీపీలో చేరారు. వైఎస్ జగన్ ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. జగన్ నాయకత్వం వహించి పార్టీలో చేరానని, ఆయన మార్గదర్శకంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో రైతుల యొక్క అక్కడ ఉన్న ప్రజల యొక్క కష్టాలని తీర్చడం కోసం మా వంతు కార్యక్రమాన్ని పెద్దల సహకారంతో చేస్తామని తెలియజేస్తాం. I told politics are not the business. ఇది వ్యాపారం కాదు. పాలిటిక్స్ అనే అంతిమ లక్ష్యం అనేది ప్రజల ప్రాంతం యొక్క సంక్షేమాన్ని ముడిపడి ఉంటుంది. సో ఈ టైంలో డైరెక్ట్గా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. నేను ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ, జనసేన కూటమి ఎన్డీఏ అని చెప్పుకుంటున్నాను. సో ఎన్డీఏ ఆర్థిక విధానాలు కానీ ప్రజా విధానాలు కానీ ప్రజలకు అనుకూలంగా ఉండవు, రాష్ట్రానికి అనుకూలంగా ఉండవు, ప్రజల సంక్షేమాన్ని దెబ్బతీస్తాయని నేను బలంగా నమ్ముతున్నాను. సో దిస్ ఇస్ ద ప్లాట్ఫామ్ టు వర్క్. అట్ ద సేమ్ టైం ఎంత ఇబ్బంది వచ్చినా సరే మొక్కవోని ధైర్యంతో పనిచేసే నాయకత్వం కూడా కావాల్సిన అవసరం ఉంది. ఆ నాయకత్వం జగన్ రెడ్డి ద్వారా వస్తుందని బలంగా నమ్ముతా ఉన్నాం. సో వి వర్క్ ఫర్ దట్. అట్ ద సేమ్ టైం రాయలసీమకు కూడా, మా ప్రాంతం రాయలసీమకు, మా జిల్లాకు కూడా అన్ని విధాల ఒక సహకారం కానీ అభివృద్ధి కానీ
జరగడానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చొరవ, వారి యొక్క ఆలోచన ఉపయోగపడుతుంది బలంగా నమ్ముతా ఉన్నాం. సో వర్కింగ్ ఫస్ట్ టుడే ఓన్లీ ది ఫస్ట్ డే, బట్ ఐ కెనాట్ ఎక్కువ విషయాలు నేను చెప్పేవి నాకు ఏం లేవు. సో దిస్ ఓన్లీ వన్ థింగ్ ఐ టెల్, పాలిటిక్స్ అనేది అధికారం కోసం, బిజినెస్ కోసమో కాదు. పొలిటికల్ ప్రయాణంలో అధికారం వస్తే వస్తుంది. దట్స్ నేనేం పెద్దగా ఆ విషయం గురించి ఆలోచించలేదు. నేను అనుకున్నాను, నేను చేశాను. బట్ అనేక మంది వచ్చే అవకాశం ఉంది అంటున్నాను, నేను కూడా వింటూ ఉన్నాను. బట్ నేను దాన్ని ఇప్పుడు చెప్పలేను. నేను చెప్పలేదు, ఇక్కడ చూద్దామని చెప్పి ఆలోచిద్దామని ఎలా చూడాల్సిన అవసరం లేదు, ఎలా చూడాల్సిన అవసరం లేదు, ఎలా చూడాల్సిన దాని అవసరం లేదు. దీంట్లో ఏంటంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాస్తవం ఇది. ఈ వాస్తవాలను దాటి చూడడానికి అవసరం లేదు. మనం ఫ్యాక్ట్స్ పైన, ట్రూత్ పైన మనం ఆ కార్యక్రమం చేస్తాం. అనకాపల్లి జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం కేసును ఛేదించిన పోలీసులు. అనకాపల్లి జిల్లా పాయికరావుపేట పట్టణంలోని అంబేద్కర్ పార్క్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పాయికరావుపేట పోలీసులు ఈ రోజు 2 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. నిందితుల్లో ఒకరు మైనర్ కావడంతో జువైనల్ హోంకు తరలింపు. వివరాలు వెల్లడించిన నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, పాయికరావుపేట సిఐ అప్పన్నలు. కేసు దర్యాప్తును సకాలంలో ఛేదించిన పోలీస్ సిబ్బందిని అభినందించిన డీఎస్పీ శ్రీనివాసరావు. 1వ తేదీ ఈ నెల ఫిబ్రవరి 1వ తేదీన మన పాయికరావుపేట మండలం దుర్గానగర్లో గల అంబేద్కర్ గారి పార్క్ లో ఆవిడ జయలక్ష్మి అని చెప్పేసి ఆమె ఆ పార్క్ ని లాక్ చేసుకొని వెళ్ళిపోయారు. 5 o'clock వెళ్ళిపోయారు. తిరిగి 3వ తేదీని వచ్చి చూసుకునేసరికి లోపల అంబేద్కర్ గారి తాలూకా విగ్రహాన్ని డ్యామేజ్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని ఇమీడియట్ గా ఆమె మన పాయికరావుపేట పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ రూపంగా లాక్ చేయడం జరిగింది. ఇమీడియట్ గా ఈ విషయాన్ని మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు శ్రీ కుషన్ సిన్హా ఐపీఎస్ గారికి ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు మన పాయికరావుపేట ఎస్హెచ్ఓ అప్పన్న గారు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు. టేకప్ చేసి సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేశారు. క్లూస్ టీమ్ తెప్పించి అక్కడంతా కూడా సైంటిఫిక్ గా అంతా ఎవిడెన్స్ అంతా కూడా సెక్యూర్ చేయడం జరిగింది. అలాగే అక్కడ సీన్ లో చెప్పులు ఒకటి సీజ్ చేయడం జరిగింది. అట్లాగే అక్కడ డంప్ కాల్స్ అన్ని కూడా టవర్ డంప్ అంతా తీయడం జరిగింది. టవర్ డంప్ తీసుకొని అనాలిసిస్ చేయడం జరిగింది. అట్లాగే సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. అయితే వాళ్ళు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ డంప్ కాల్స్ వెరిఫికేషన్ లో కొన్ని సస్పెక్టెడ్ నెంబర్స్ వచ్చినాయి. ఆ నెంబర్స్ అన్నిటిని కూడా ట్రాక్ చేస్తూ అనాలిసిస్ చేసుకుంటూ వాళ్ళ తాలూకా సిడిఆర్లు పెట్టి అనాలిసిస్ చేశారు. ఆ సందర్భంలో ఈ ఎవరైతే మన పాయికరావుపేటకు చెందిన ఒక జువెనల్ మరియు షేక్ మెహబూబ్ బషీర్ అని చెప్పేసి పాయికరావుపేట వీళ్ళు ఏంటంటే గాంజాకి అలవాటు పడి గంజాయి తాగడం, అక్కడికి వెళ్ళి ఆ పార్క్ లో త్రాగడం, ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం తెలియకుండా బిహేవ్ చేస్తుండేవారు. వాళ్ళు ఆ రోజున అంబేద్కర్ గారి విగ్రహాన్ని డ్యామేజ్ చేయడం జరిగింది. అది ఏంటంటే ఈ జువెనల్ ఎవరైతే ఉన్నారో ఆయనకి దుర్గా ప్రసాద్ అని చెప్పేసి ఆయనకి మధ్య వాళ్ళ ఫ్యామిలీకి మధ్య గొడవలు ఉన్నాయి. ఒకవేళ ఇదేదో చేస్తే ఆయన ఎక్కువగా అక్కడికి వెళ్ళి త్రాగుతుంటాడు కాబట్టి అక్కడ ఆ ఏరియాలో వాళ్ళు మూవ్ అవుతుంటారు. అక్కడే కాస్త మంది తాగడం చేస్తుంటారు. ఇది ఆయన మీదకి మళ్లించాలన్న ఉద్దేశంతో ఈయన చేశారు అని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఈ రోజున వీరిద్దరిని కూడా తాండవ జంక్షన్ లో అనుమానాస్పదంగా వాళ్ళు మూవ్ అవుతుండగా సిఐ గారు వారి సిబ్బంది వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఇంట్రాగేట్ చేయగా అందులోని ఒక వ్యక్తి తాలూకా వయసు 17 సంవత్సరాలు అవడంతో జూనల్ గా భావించడం జరిగింది. అలాగే రెండో వ్యక్తి షేక్ మహబూబ్ బాషర్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు కోర్టులో రిమాండ్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇందులోనే ఫర్దర్ గా SC/ST చట్టాన్ని కూడా
యాడ్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నేను తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరాలు తెలిపారు. ఇన్వెస్ట్మెంట్ కి క్యాపిటల్ సబ్సిడీగా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అంతేకాకుండా ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళకు కూడా లాజిస్టిక్స్ ఇది ఇంతకు ముందు మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ కి మన ఇన్సెంటివ్స్ ఇస్తే ఇప్పుడు లాజిస్టిక్స్ కి ట్రాన్స్పోర్ట్ కూడా 45% సబ్సిడీ ఇవ్వాలని, అది మాక్సిమం 75 lakhs కి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఈ ఇన్సెంటివ్స్ అన్ని కూడా కొత్తగా పెట్టుబడి పెట్టే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఉమెన్ ఎంటర్ప్రినర్స్ కి సంబంధించిందని చెప్పేసి కూడా తెలియజేస్తూ పాత వాళ్ళకి మరి 40% మాత్రమే ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాం. దాంతో పాటు ఇంతకు ముందు ఎస్సీ, ఎస్టీ ఎంటర్ప్రినర్స్ కి కేవలం 50% సబ్సిడీ, మాక్సిమం లిమిటెడ్ టు 20 lakhs ల్యాండ్ కాస్ట్ మీద సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఈ రోజు అలా కాకుండా దాన్ని 75% రిబేట్ ఆన్ ల్యాండ్ కాస్ట్ విత్ క్యాప్ 25 lakhs rupees, అంటే మాక్సిమం 25 lakhs rupees, 75% ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ది ల్యాండ్, మాక్సిమం 25 lakhs ఎస్సీ, ఎస్టీ ఎంటర్ప్రినర్స్ కి ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ వారు ఒక కేబినెట్ ముందుకు ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. ఏమిటంటే గత ప్రభుత్వం 2014-19 సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెరువుల్ని అభివృద్ధి చేయడానికి, వాటర్ హోల్డింగ్ కెపాసిటీని పెంచడానికి కానివ్వండి, లేదు గ్రౌండ్ వాటర్ పెంచడానికి కానివ్వండి, నీరు చెట్టు కింద కొన్ని వేల కోట్ల రూపాయల ఖర్చుతో కొన్ని వేల పనులు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి తర్వాత వచ్చిన ప్రభుత్వం రాజకీయ కక్షతో, రాజకీయ దురుద్దేశంతో చేసిన వాళ్ళందరూ కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే అపోహతో ఆ కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించుకోకుండా ఆ కాంట్రాక్టర్ల మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కేసులు పెట్టి వాళ్ళని వేధించిన విషయం అందరికి తెలిసిందే. చాలా మంది కాంట్రాక్టర్లు కూడా ఈ వేదనతో మరణించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ పేరు మీద చాలా మందికి పేమెంట్లు ఇవ్వకోకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో మరి ఈ రోజు మంత్రి మండలి ముందుకి ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ మొత్తం ఒక 50.56 కోట్ల రూపాయలు డిఫరెంట్ పేమెంట్స్, అంటే విలేజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ మూలంగా ఆగిపోయిన పేమెంట్స్ కానివ్వండి, లేదు ఏదో డిపార్ట్మెంట్ తో సెటిల్మెంట్ చేసుకుని 20% వద్దని చెప్పేసి ఆ నెగోషియేషన్ ద్వారా ఫైనలైజ్ అయిన అమౌంట్ కానివ్వండి, అదే విధంగా కొంతమందికి GST లేదని చెప్పేసి పేమెంట్ ఆపేశారు. కొంతమంది చనిపోవటం మూలంగా అటువంటి వాళ్ళు 123 కాంట్రాక్టులకు సంబంధించిన కాంట్రాక్టర్ GST లేదని 7.25 కోట్లు ఆపేయడం జరిగింది. అదేవిధంగా 61 కాంట్రాక్టులకు సంబంధించి కాంట్రాక్టర్లు చనిపోయిన వాళ్ళ లీగల్ హెడ్స్ కి GST లేదని చెప్పేసి 4.5 కోట్లు. ఈ విధంగా వీళ్ళందరికీ కూడా పేమెంట్లు ఆపేయడం జరిగింది. వారందరికీ కూడా పేమెంట్లు ఇవ్వాలి, పనులు జరిగినాయి, తద్వారా నీటి గ్రౌండ్ వాటర్ కానివ్వండి, ఆ ప్రాంతానికి సాగునీటి వసతులు కానీ మెరుగైనవి అని చెప్పేసి ప్రతిపాదన చేయడం జరిగింది. ఆ పేమెంట్ అన్ని కూడా ఇవ్వటమే కాకుండా దాదాపు 386 ఇంజనీర్స్ కానీ లేదా వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారుల్ని సస్పెన్షన్ గురి చేయటమో లేకపోతే రకరకాల డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకున్నారో అవన్నీ కూడా. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మరో 30 ఏళ్ల పాటు అధికారంలోకి ఉంటామని ఉత్తుత్తి మాటలు మాట్లాడుతున్నారని జమ్మలమడుగు భాజపా ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి ఎద్దేవా చేశారు. పోలింగ్ తర్వాత కూడా ఆయన మాట తప్పినారు అనేది ఆయనకు అలవాటది. జగన్ రెడ్డి గారికి నా ఎంట్రుక పీకలేడు ఇది స్టేట్మెంట్. నీ ఎంట్రుక మేమెందుకు పీకుతాం? మేము మీ బీజేపీ పార్టీలో ముందు కొడతాం నేరుగా. నీకు ఎంట్రికే లేకుండా చేస్తాం, నీకు రాజకీయ స్థానమే లేకుండా చేస్తాం. అది అభివృద్ధి ద్వారా, వికసిత భారత్ ద్వారా. కేసుల గురించి చెప్పడు, తను తిన్న డబ్బులు తన కేసులు వివేకానంద రెడ్డి ఇచ్చి చెప్పడు. సొంతంగా తమ్ముడు ముద్దాయని తెలిసి వాళ్ళే చేయించినారని తెలిసి మాకు సంబంధం లేదని చెప్పడం. ముందు గుండె పోటునడం, మళ్ళీ గుండెలో పోటునడం. కర్నూలులో మీకు అందరికీ తెలుసు, విజయసాయి రెడ్డిని అరెస్టు అది అవినాష్ రెడ్డిని అరెస్టు కోసం కర్నూలుకు పోతే రకరకాలుగా లోకల్ పోలీసులను అడ్డపెట్టి ధర్నాలు పెట్టించి దాన్ని వాయిదా ఇప్పించాడు. మళ్ళీ ఆమె సునీత గారు వివేకానంద రెడ్డి కూతురు మళ్ళీ పిటిషన్ వేసింది. సాక్షులు కూడా ఒక్కొక్కరే జారుకుంటున్నారు, పైకి పోతున్నారు. లేటెస్ట్ పిటిషన్ వేసింది ఆమె, త్వరగా పరిష్కారం చేయండి అని కోర్టులో. ఎక్కడికి పోతుంది ఈ ప్రయాణం? వైఎస్ షర్మిల ఓపెన్గా చెప్తాంది. నీకేమో చిన్న, నేను గతంలో చెప్పినట్టు జగనప్పకు రెప్పకు దెబ్బ తగిలితే హత్యా ప్రయత్నం. వాళ్ళ సొంత చిన్నాన్న వివేకానంద రెడ్డి
పొడిచి చంపితే ముందు గుడ్డపోటు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆదినారాయణ రెడ్డి కానీ మరొకరు కానీ. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కడప కలెక్టర్ గారు చెప్తున్నారు, ఇప్పుడు దాదాపు 3,500 ఎకరాలు ఉంటే ఇంకొక 4,000 ఎకరాలు సేకరించండి, వివిధ ప్రాజెక్టులు తెస్తామని. ఇక్కడే మే మహానాడు నాడు తెలుగుదేశం ఇక్కడ మహానాడు కడపలో జరగబోతుంది. అన్నీ కలిపి మేమంతా ఒకటిగా ఉన్నాం, ముగ్గురు ఏకమైనాం. నిన్ను జగన్ రెడ్డిని మేము ఏకమైనాం, నిన్ను ఏకాకిని చేస్తాం, నామరూపం లేకుండా చేస్తాం. నేనే ఏంది ఇది? నిన్న పోలింగ్ తర్వాత కూడా లండన్కు పోతూ మళ్ళా 151 కంటే ఎక్కువ ఎమ్మెల్యేలు, 22 కంటే ఎక్కువ ఎంపీలు. అంటే రాజకీయాలంటే చింతపండి వ్యాపారమా? ఏదో ఒకటి ఉన్నతమైన థర్మల్ పవర్ పాయింట్ ఎలా పెడతారు నేను చూస్తా అని టీడీపీ నాయకులకు వార్నింగ్ ఇచ్చిన మాజీ స్పీకర్ తమ్మినేని. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాబట్టి నేను అన్నది ఈ విషయాన్ని తెలుసుకోకుండా, విషయాన్ని గ్రహించకుండా ఇక్కడ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ తీసుకొస్తున్న ప్రజలకి ఆశలు రేపటి 1,600 ఎకరాల్లో మీరు ఈవేళ స్టార్ట్ చేయబోతున్నారు. ఎవరు భూములు తీసుకుంటారు చెప్పండి. సరుబుద్దిల మండలంలో ఎవరు భూమిని తీసుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు మన చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటే మొత్తం గిరిజనుల భూములను మాత్రమే మన వాళ్ళు లాక్కొని ఆక్యుపై చేసుకొని ఇవాళ ఈ థర్మల్ పవర్ ప్లాంట్ కట్టాలి, అంతే కదా. దాని మీద వాళ్ళు ఏమంటున్నారు? మా శవాల మీద కట్టండి అంటున్నారు. మా శవాల మీద కట్టండి. ఈ జీవకారుణ్యాన్ని ఈ విధంగా చంపే ప్రయత్నం మీరు చేయండి. ఇది పద్ధతి కాదు అని చెప్పి నేను స్పష్టం చేస్తున్నాను. అంతేకాదు, ఇవాళ అది ఇక్కడ ప్లాంట్ ఉంటే 100 కిలోమీటర్ల దూరం దాని ఎఫెక్ట్ ఉంటుంది. 100 కిలోమీటర్స్ దూరం దాని ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఈ 100 కిలోమీటర్ల లోపు కూడా రేపు మన ఆడపిల్లలు ప్రసవిస్తే వాళ్ళకి సరైన పిల్లలు పుట్టరు. వంకర టింకర్ల చేతులతో కాళ్ళతో వాళ్ళు పుడతారు. దానికి వాళ్ళు ఏ విధమైనటువంటి మూల్యం చెల్లిస్తుంది ఈ ఫ్యాక్టరీ? ఒకవేళ చెల్లిస్తుంది అది ఆ మూల్యానికి అర్థం పద్ధం ఉంటుందా? ఇవాళ అంతదాకా ఎందుకండి? ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇది చిలకపాలెంలో ఒక ఫ్యాక్టరీ ఉంది. వాళ్ళు నోరు లేవకుండా తొక్కి పెడుతున్నారు ఆ ఫ్యాక్టరీ. అక్కడ జనాలు ఎవరు గట్టిగా అడిగితే వాళ్ళు పిలిపించి వాళ్ళు మేనేజ్ చేసి పంపించారు. అది ఏదో ఒకటి బ్లాస్ట్ అవుతుంది. మాల మహానాడు వ్యవస్థాపక కార్యదర్శి భాగం గోపాలరావు మాట్లాడుతూ, ఎస్సీల వర్గీకరణ, దళిత హక్కులు, రిజర్వేషన్ భవిష్యత్తుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాల మహానాడు సంవత్సరంలో అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేశారు. మానవాదీల మధ్యన ఏబిసిడి 4 తరగతులు విభజించారు. అది 2004 వరకు ఏబిసిడ్లుగా ఒక మాదిగా సమాజంలో విద్యా ఉపాధి రంగాల్లో బాగా అభివృద్ధి. 2004లో కొంతమంది మానవ నాయకులు కోర్టుకు వెళ్ళటం, సుప్రీంకోర్టుకు వెళ్ళటం వల్ల అప్పటి ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారు మాదిగల మధ్యన ఎటువంటి కుల డిస్క్రిమినేషన్ లేదు, వివక్షత లేదు, మాదిగలు సోషల్ స్టేటస్ ఒకటే, ఇద్దరు అన్టచబిలిటీసే, వీరిని విడదీయవలసిన అవసరం లేదని ఆయన ఆలోచించారు. అప్పటి నుండి మాదిగలు ఇలా ఏదో ఉద్యమం చేయడం అలా జరుగుతూనే ఉంది. అయినప్పటికీ ఆగస్టు 1, 2024లో మొన్నటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ గారు
సుప్రీంకోర్టుకి కోర్టుకి సంబంధం లేదు, రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చని వెసులుబట్టించారు తెలంగాణ రాష్ట్రానికి, అలాగే అన్ని రాష్ట్రాలకి. ఆ వెసులుబాటు మీద ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, రేవంత్ రెడ్డి గారిని దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ టు ఇద్దరిని విడదీయడం చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. మనం ఏం చెప్తున్నామంటే 2004లో అప్పుడు చంద్రచూడ్ గారు వర్గీకరణ చల్లనేరదని చెప్పారు కదా. మరి చల్లనేరని చెప్పేటోడు 2024లో వీళ్ళేం చెప్తున్నారు, రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు. మరి ఇటువంటి వెసులుబాటు ఉంటే అప్పుడు ఎందుకు లేదు? కాబట్టి సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్లే భిన్నంగా ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళకే విభిన్న ధ్రువాలుగా ఉంటున్నారు సుప్రీంకోర్టు జడ్జిని. మొన్న ఈ మధ్యన దవాయి మరొక జడ్జి గారు ఏమైనా జడ్జిమెంట్ ఇచ్చారంటే, దళితుల్ని దాడి చేసేటప్పుడు 4-5 ఉండాలట. ఎవరైనా దళితుల మీద కొలదోషం చేసేటప్పుడు కానీ, వాళ్ళ మీద దాడి చేసేటప్పుడు కానీ, ఎవరైనా జనాలు తీసుకుని వెళ్ళి ఇదిగో ఈ సాక్షులు ఉన్నారు అని చెప్పుకొని ఏమైనా వాళ్ళు దాడి చేస్తారా? దాడి చేయించుకున్నటువంటి శ్రీకాకుళంలో పిఎంజే జ్యువెలర్స్ నూతన స్టోర్ ప్రారంభం. స్టోర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ కూన రవికుమార్ భార్య కూన ప్రమీల. నమస్తే అందరికీ కూడా. ముందుగా శ్రీకాకుళం వాసులందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి మా పిఎంజే జ్యువెలర్స్ నుంచి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ఈరోజు మన శ్రీకాకుళంలో మన పిఎంజే జ్యువెలర్స్ ఫ్యామిలీ జ్యువెలరీ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. దీనికి కారణం మీ అందరి ఆశీర్వాదాల బలం వల్ల ఈరోజు మనకు రావడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే మన పిఎంజే జ్యువెలరీలో చాలా స్పెషల్గా, అంటే వరల్డ్లోనే ద టాపెస్ట్ వర్కర్ల చేత మేక్ చేయబడినటువంటి డైమండ్ జ్యువెలరీతో పాటు గోల్డ్ జ్యువెలరీ కూడా ఇక్కడ మనం ఈ యొక్క ప్రదర్శనలో, అంటే ఈ రోజు ఓపెన్ చేసిన షోరూంలో ఉంచడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే చాలా ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ముందుగా ప్రతి అకేషన్కి కావాల్సినటువంటి చిన్న వస్తువు దగ్గర నుంచి బ్రైడల్ వస్తువు వరకు కూడా గోల్డ్లోనే కానివ్వండి, డైమండ్లోనే కానివ్వండి, చాలా స్పెషల్గా డిజైన్ చేసి, అలాగే మన స్ట్రెంగ్త్, మన పిఎంజే ఫ్యామిలీ జ్యువెలరీ స్ట్రెంగ్త్ ఏంటంటే, ఆ బలం ఏంటంటే ఒక 200 కారీగరీలు, అలాగే 250 మంది డిజైనర్ల చేత మనం ఈ రోజు మన ఈ యొక్క షోరూమ్ ఓపెనింగ్లో ఈ యొక్క వస్తువుల్ని ఒక ఆర్నమెంట్ రూపంలో పెట్టడం. మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ పత్రికా విలేకరులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పిఎంజే 38వ షాప్ ఓపెనింగ్ శ్రీకాకుళంలో జరగడం, దానికి నాకు పిలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ పిఎంజే సర్వీస్ అంటే మాకు గత 25 సంవత్సరాల నుండి ఉంది. ఇక్కడ హోల్ మార్కెట్ అంతును చాలా బాగుంటుంది, నమ్మకంగా ఉంటుంది. మేమైతే 25 సంవత్సరాల నుండి ఇక్కడే ప్రతి వస్తువు తీసుకుంటున్నాం. తర్వాత ఇక్కడ పిఎంజే